భీమవరంలో పులివెందుల రౌడీయిజం చేస్తే తన్ని తరిమేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యమం సందర్భంగా జగన్ను రాళ్లతో కొట్టించిన కేసీఆర్ ఇప్పుడు జగన్కు ఎలా సపోర్ట్ చేస్తారని పవన్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు వయసైపోయిందని రిటైర్మెంట్ కావాలని సూచించారు. ముఖ్యమంత్రి గారు పెద్ద అయిపోతున్నారు. రైతుకి రిటైర్మెంట్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా చంద్రబాబు గారు కూడా తన గౌరవంగా రిటైర్మెంట్ ప్రకటించాలి. భీమవరం నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. పులపర్తి ఆంజనేయులు గారు ఇంకోసారి చేంజ్ చేస్తారు. ఏమైనా చేస్తాడు మీకు నమ్మకం ఉందమ్మా? పులపర్తి ఆంజనేయులు గారు పులివెందుల నుంచి వచ్చిన కిరాయి మోకలు ఇక్కడ ఏదన్నా అల్లరి చేస్తే మటుకు నేను చూడటానికి చాలా మామూలు కనిపిస్తానేమో. పులివెందుల నుంచి కిరాయి మూకల్ని తీసుకొచ్చి ఇక్కడ అలాంటి వ్యవహారం కానీ గోదావరి జిల్లాలో నడిపితే అలాంటి కిరాయి మూకల్ని స్వయంగా నేనే రోడ్డు మీదకి వచ్చి తన్ని తగలేస్తాను, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళని నానా చెత్త తిట్లని జరుగుతుంటే మీకు పౌరుషం రాలేదే గంధి శ్రీనివాస్ గారు? ఆ రోజున మీరు ఆంధ్రుడి పుట్టుంటే మీకు పౌరుషం రాలేదు ఆ రోజున? గోదావరి జిల్లా బలమే ఉంటే, గోదావరి రక్తమే మనలో ప్రవహిస్తుంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రపతి నాయకులు ఈ రోజున జగన్ గారిని తీసుకొస్తున్నారు. నేను కేసీఆర్ గారికి ఒకటే చెప్తున్నాను, మీరు పొలిటికల్ పార్టీ, మీరు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టాలంటే వచ్చి పోటీ చేయండి. భీమవరం అభ్యర్థిని కావాలంటే మీ గంధి శ్రీనివాస్ గారు మీరు వచ్చిరండి, నా అభ్యర్థిని చెప్పండి. వైసీపీ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి అని చెప్పండి. గంధి శ్రీనివాస్ గారు వైసీపీ అభ్యర్థి కదమ్మా, టీఆర్ఎస్ అభ్యర్థి మీకు కావాలంటే మీరు ఆలోచించుకోండి. వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు, చంపేశారు కిరాతకంగా. ఎవరు వేలి ముద్రలు దొరకలేదు, రక్తపు మరకలు లేవు. కొన్ని గంటల తర్వాత లెటర్ దొరికిందని మళ్ళీ ఇచ్చారు. మీ ఇంటిలో అత్యంత కిరాతకమైన తండ్రి తోబుట్టుని చంపేస్తే దానికి మీరేం చేయలేకపోతున్నారే? రేపొద్దున ప్రజలకి మీరేం చేస్తారు? మీరు